పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ క్షేత్రస్థాయిలో దాడులు కొనసాగుతుండడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా అత్యంత ఘాటుగా స్పందించారు. ఇరాన్తో పూర్తిస్థాయి ఒప్పందం కుదిరి అది పక్కాగా అమల్లోకి వచ్చే వరకు అమెరికాకు చెందిన యుద్ధ నౌకలు, విమానాలు, భారీ సైనిక బలగాలు ఇరాన్ చుట్టూనే మోహరించి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఒప్పందాన్ని ఏమాత్రం ఉల్లంఘించినా ఇరాన్ చరిత్రలో ఎన్నడూ చూడని రీతిలో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని ట్రంప్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ప్రస్తుతానికి అమెరికా సైన్యం విశ్రాంతి తీసుకుంటూనే తదుపరి మిషన్ కోసం సిద్ధంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఇరాన్ వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు ఉండకూడదని, ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్ముజ్ జలసంధిని తక్షణమే తెరిచి సురక్షితంగా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఇరాన్ తన మొండి వైఖరి వీడకపోతే అమెరికా సైన్యం విరుచుకుపడటానికి వెనుకాడబోదని తన ట్రూత్ సోషల్ పోస్ట్లో రాసుకొచ్చారు. అగ్రరాజ్యం నుంచి వచ్చిన ఈ హెచ్చరికలతో పశ్చిమాసియాలో పరిస్థితులు ఒక్కసారిగా నివురు కప్పిన నిప్పులా మారాయి. మరోవైపు లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడిలో ఈ వివాదాన్ని మరింత రాజేశాయి. అమెరికా ఇరాన్ ఒప్పందంలో లెబనాన్ భాగం కాదని వాదిస్తూ ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో వందలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి నిరసనగా హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం నుంచి తప్పుకుంటామని హెచ్చరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇరాన్ను ఒత్తిడిలోకి నెట్టడమే కాకుండా పశ్చిమాసియాలో మరో భారీ యుద్ధ మేఘాలు కమ్ముకునేలా చేస్తున్నాయి.